హాయ్ అండి. బాటిల్ క్యాప్స్ బాటిల్స్ కాదు. ఈ విధంగా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టి చూడండి. చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఈరోజు పెళ్లిరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఉంటున్నాను. ఫస్ట్ టిప్ తెలుసుకునే ముందు చిన్న విషయం అయితే షేర్ చేసుకోవాలనిపించిందండి. అదేంటంటే సాయం చేసే గుణం ఉన్న వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు. ఎందుకంటే వాళ్ళకి డబ్బు విలువ తెలుసు కాబట్టి. డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర సాయం చేసే గుణం ఉండదు కదండి. ఎందుకంటే వాళ్ళకి మనిషి విలువ తెలియదు కాబట్టి. అవునా కాదా? అవునంటారా కాదంటారా? సమాజం కూడా అలానే ఉంది కదండి. ఈ విషయం గురించి మీ ఆలోచన ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ చిన్న టిప్ చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ టిప్ గురించి తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఈ టిప్ చాలా చక్కగా వర్క్ అవుతుందండి. మార్నింగ్ మనం పరగడుపున బ్రష్ చేసుకుంటూ ఉంటాం కదండి. పరగడుపున ఇలా ఈ టిప్ని ఫాలో అయ్యారనుకోండి, చక్కగా వెయిట్ లాస్ అవుతారు. మన పొట్ట పెరుగుతుందని బాధపడే పని లేదు, ఇబ్బంది పడే పని లేదండి. చాలా ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇలా గోరువెచ్చని వాటర్ అయితే తీసుకోవాలండి. మరీ హాట్గా ఉండకూడదు, అలా అని మరీ చల్లారిని కాకుండా ఇలా కొంచెం గోరువెచ్చలుగా ఉన్నటువంటి హాట్ వాటర్ని తీసుకొని ఏదైనా ఒక గ్లాస్ తీసుకోవాలండి. దానిలో ఒక హాఫ్ నిమ్మరసాన్ని ఇలా పిండేసుకున్న తర్వాత దీనిలో ఒక స్పూన్ వరకు తేనె కలుపుకోవాలి. ఇలా స్పూన్ పెట్టి మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత దీనిలో హాట్ వాటర్ పోసుకొని ఉదయం పరగడుపున ఈ వాటర్ తీసుకుని తాగుతూ ఉన్నామనుకోండి, మన పొట్టలో ఉన్నటువంటి కొవ్వు అనేది చక్కగా కరిగిపోతుందండి. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. నేను రోజు ఉదయం ఇలానే చేస్తూ ఉంటానండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ విధంగా మనం ఎక్కువ శ్రమ ఏమీ కాదు కదండి. ఇలా పరగడుపున ఆ వాటర్ తీసుకుని తాగుతూ ఉన్నామనుకోండి, మన ఆరోగ్యానికి మంచిది, వెయిట్ లాస్ అవుతారు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం రైస్ వండుకుంటూ ఉంటాం కదండి. ఇలా రైస్ వండుకునేటప్పుడు అన్నం అంతా కూడా బయటికి పొంగిపోతూ ఉంటుంది. మళ్ళీ స్టవ్ అంతా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. కొంచెం ఆయిల్ ఈ విధంగా అంచులకు అప్లై చేసేసామనుకోండి, పైకు అసలు పొంగనే పొంగదండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలానే పాలు కూడా ఈ విధంగానే అంచులకి కొంచెం ఆయిల్ అప్లై చేసామనుకోండి, చక్కగా మనకి పాలు అనేవి కూడా పైకి పొంగిపోకుండా ఉంటాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. కరివేపాకు మనం ఎక్కువగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాం కదా, క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి. క్యారీ బ్యాగ్స్లో పెట్టడం వల్ల ఎక్కువగా కరివేపాకు తేమ తగిలి ఎక్కువగా మనకి కరివేపాకు పాడవుతూ కుళ్ళిపోతూ ఉంటుందండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా కరివేపాకును ఇలా తీసుకున్న తర్వాత ఏదైనా ఒక చిన్న కంటైనర్ తీసుకుని దానిలో అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని ఇలా కరివేపాకును పెట్టేసి, కరివేపాకు పైన కూడా ఒక పేపర్ వేసేసి ఇలా మూత పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా ఉంటుందండి. ట్రై చేయండి. ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలా మనం కరివేపాకు కాడలు ఉంటాయి కదండి, కరివేపాకు కాడలను కూడా చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. సో మరి మీకు ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఇలా కరివేపాకు కాడల్ని ఈ విధంగా సిజర్ తీసుకొని ఇలా సమానంగా కట్ చేసుకోవాలండి. ఈ కాడలు ఎందుకు ఉపయోగించుకుంటామంటే చెప్తాను చూడండి. ఈ విధంగా సమానంగా కట్ చేసుకున్న తర్వాత ఈ కాడలను తీసుకొని మనం ఒక డబ్బాలో ఈ విధంగా స్టోర్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఇవి ఎందుకు యూజ్ అవుతాయి ఇవన్నీ చెప్పకుండా సోది చెబుతుంది అనుకుంటున్నారా? సోది ఏమీ లేదండి. ఇలాగా కట్ చేసుకున్నాం కదా, ఇలా కట్ చేసుకున్నటువంటి ఈ వీటిని కాడల్ని ఎలా ఉపయోగించుకోవాలనేది చెప్తాను చూడండి. మనం టూత్ పిక్లు ఇలాగ మనకి పళ్ళల్లో ఏదైనా నాన్ వెజ్ వండుకున్నప్పుడు ఇరుక్కుపోతూ ఉంటుంది కదండి, పళ్ళ మధ్యన ఏదైనా ఇరుక్కున్నప్పుడు టూత్ పిక్ల సహాయంతో తీసుకుంటూ ఉంటాము. మనకి అవసరానికి టూత్ పిక్లు లేనప్పుడు ఈ విధంగా కాడలు ఉంటాయి కదండి, కరివేపాకు కాడలతో ఈ విధంగా చక్కగా మనం తీసుకోవచ్చండి. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. మనకు అవసరానికి టూత్ పిక్లు లేవు అనుకున్నప్పుడు ఈ విధంగా మనం న్యాచురల్గా ఇంట్లో చక్కగా కరివేపాకు కాడలు అయితే ఉంటాయి కాబట్టి ఇవి బాగా ముదురుగా ఉన్నటువంటి కాడలను తీసుకొని
ఇలా సమానంగా కట్ చేసుకొని ఒక చోట పెట్టుకున్నాం అనుకోండి, మనకు అవసరానికి ఈ విధంగా టూత్ పిక్లు లేనప్పుడు ఈ విధంగా చక్కగా వీటిని కాడలను అయితే యూజ్ చేసుకోవచ్చండి. న్యాచురల్గా చక్కగా వీటి వల్ల ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు కాబట్టి చక్కగా ట్రై చేయొచ్చండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. 100% వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు మీకు ఒక పొడుపు కథ నేను ఒక క్వశ్చన్ అయితే వేస్తానని చెప్పాను కదండి. అది ఏంటంటే, చెట్లు లేని ఫలాలు ఏమిటి? ప్రశ్న మరొకసారి అండి, చెట్లు లేని ఫలాలు ఏమిటి? క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా ఈ టిప్ని అయితే తెలుసుకున్నాం కదండి. కరివేపాకు మనం ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో పెట్టేస్తే దానివల్ల ఏంటంటే ప్రాబ్లం, ఎక్కువగా మనకి వాటర్ బబుల్స్ క్యారీ బ్యాగ్లో ఏర్పడి తేమ తగిలి కరివేపాకు అయినా కూరగాయలైనా కుళ్ళిపోతూ ఉంటాయండి. మనం ఎక్కువగా అలా కాకుండా క్యారీ బ్యాగ్స్లో పెట్టకుండా ఈ విధంగా ఏదైనా ఒక బాక్స్ కానీ, ఏదైనా ఒక స్టీల్ బాక్స్ కానీ, ప్లాస్టిక్ది కానీ ఏదైనా ఓకేనండి, దాన్ని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసేసుకొని దానిపైన కూరగాయలైనా కరివేపాకు అయినా పెట్టేసుకొని మళ్ళీ పైన కూడా ఒక పేపర్ పెట్టేసుకున్నాం అనుకోండి, ఒకవేళ మనకి వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలినా కూడా న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ పీల్చుకుంటుంది కాబట్టి, తేమను అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనకి కూరగాయలైనా కరివేపాకు అయినా ఆకుకూర అయినా ఏదైనా సరే ఈ విధంగా పెట్టుకున్నారనుకోండి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మనం కూరగాయలు తెచ్చుకున్నప్పుడు ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో పెట్టకుండా ఇలా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనం ఎక్కువ కాస్ట్ పెట్టి తెచ్చుకొని మళ్ళీ అవి పాడైపోతుంటే బాధపడుతూ ఉంటాము. అటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మరి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏం కాదు, ఇది మన గార్డెన్లో వచ్చినటువంటి ఇలా బ్రింజల్స్ చూసారా ఎంత నిగనిగలాడుతున్నాయో, ఫ్రెష్గా ఉన్నాయండి. ఇలా ఈరోజు అయితే నేను హార్వెస్ట్ చేసేసుకున్నాను. కాయలు చూసారా ఎంత నిగనిగలాడుతున్నాయో, చూడటానికి చాలా బాగున్నాయి కదండి. మన ఇంట్లో ఇలా కొన్ని కాయలు చక్కగా హార్వెస్ట్ చేసుకున్నా కూడా ఆ హ్యాపీనెస్సే వేరుగా ఉంటుందండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. అప్పటికప్పుడు ఈ విధంగా తెంచుకొని మనం కర్రీ చేసుకున్నాం అనుకోండి, కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మార్కెట్ నుంచి వచ్చే కూడా అన్ని మందులతో కూడినవి కాబట్టి మన ఇంట్లోని ఈ విధంగా చిన్న చిన్న కుండీల్లో అయినా చక్కగా పెరుగుతాయండి. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. తక్కువ ప్లేస్ ఉన్నా ఎక్కువ ప్లేస్ ఉన్నా చిన్న చిన్న కుండీల్లో కొంచెం మట్టి వేసేసుకొని చక్కగా ఆకుకూర అయినా లేదంటే ఇలాంటి బ్రింజిల్స్ మొక్కలు ఉంటాయి కదండి, ప్లాంట్స్, అవి ఇళ్ళకే వస్తారండి అమ్మటానికి. నేనైతే 2 మొక్కలు అయితే తీసుకున్నానండి. దీన్ని ఇప్పుడైతే నేనైతే 3-4 టైమ్స్ అయితే హార్వెస్ట్ చేసుకున్నాను. చూసారా మా గార్డెన్లో వచ్చినటువంటి కూరగాయలు కాబట్టి అప్పటికప్పుడు మనం ఈ విధంగా కూరగాయలు తెంచుకొని ఫ్రెష్గా చక్కగా కర్రీ చేసుకోవచ్చు. కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది. అలానే ఆరోగ్యానికి మనకి ఎంతో మంచిది కాబట్టి ఆర్గానిక్గా మన ఇంట్లోనే ఇలా పెంచుకోవటం వల్ల అప్పటికప్పుడు కూరగాయలు తెంచుకొని కర్రీ కూడా చేసుకున్న టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఎక్కువ ప్లేస్ ఉన్నా తక్కువ ప్లేస్ ఉన్నా ఇలాంటి ప్లాంట్స్ వేసి తప్పకుండా మీరు ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని నేను ఆశిస్తున్నానండి. సో ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. డీప్ ఫ్రిడ్జ్లో ఈ విధంగా బాటిల్ మూతలు పెట్టండి. చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారని నేను థంబ్నెయిల్లో పెట్టాను కదండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏంటా డీప్ ఫ్రిడ్జ్లో బాటిల్ క్యాప్స్ వేయటం ఏంటి అని చూస్తున్నారు విచిత్రంగా. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఈ విధంగా డీప్ ఫ్రిడ్జ్లో ఇలా మనం బాక్సులు ఏవైనా స్టోర్ చేసేసుకొని ఇలా పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఇలా అతుక్కుపోతూ ఉంటాయి, త్వరగా తీయాలన్నా కూడా రాదు కదండి. అలా మనకి చాలా ఇబ్బంది. మనం కర్రీస్ కానీ లేదంటే చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ ఏదైనా ఇలాగా మనం బాక్స్లో స్టోర్ చేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాము. మన అవసరానికి తీసుకోవాలి, హడావుల్లో మనకు అప్పటికప్పుడు రావాలి అంటే అది అతుక్కుపోయి త్వరగా రాదు కదండి. చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా డీప్ ఫ్రిడ్జ్లో ఒక 2-3 మూతల్ని ఈ విధంగా బాటిల్ క్యాప్స్ తీసుకొని ఇలా పెట్టేసుకొని మీరు ఏవైతే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ బాక్స్ని ఈ విధంగా ఆ బాటిల్ క్యాప్స్ పైన పెట్టేసామనుకోండి, మనకు అవసరానికి కావాల్సినప్పుడు అతుక్కుపోకుండా చక్కగా ఆ బాక్సులు అనేవి వస్తాయండి. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా బాక్సెస్ అతుక్కుపోకుండా ఇబ్బంది పడకుండా ఉంటుంది కాబట్టి ఇలా బాటిల్ క్యాప్స్ పెట్టిన తర్వాత ఈ విధంగా మనం బాక్సుల్లో పెట్టుకున్నాం అనుకోండి, స్టోర్ చేసుకున్నటువంటి బాక్సుల్ని ఇలా బాటిల్ క్యాప్స్ పైన పెట్టడం వల్ల మనకు అతుక్కుపోకుండా వస్తాయండి. మన పని కూడా ఈజీగా సులభంగా చేసుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.